కుదరదు ఈరోజు, కానీ బలవంతంగా తీసుకొచ్చాను. తాతయ్య మా అమ్మకి నిజంగానే ఇంకొకసారి నమస్కారం చెప్తున్నాను. నా పేరు భార్గవి, మా భర్త పేరు అశోక్, నా వయసు 29. నేను చెన్నైలో ఉంటాను. నా వృత్తి గృహిణి. నేను మంచిగా నా బిడ్డల్ని పెంచుకోవాలనుకుంటున్నాను. నా జీవిత లక్ష్యం మంచి పౌరులు చేయాలి నా బిడ్డల్ని అని. నాకు నచ్చిన వంటలు మా అమ్మ ఏం చేసినా నాకు అదే ఇష్టం. మా నాన్నగారి సంతోషమే మేము కోరుకుంటాము. ఈ విషయం గురించి ఒక సలహా అండి. అమ్మ నాన్నని దయచేసి బాధ పెట్టద్దు. తల్లిదండ్రులుగా వాళ్ళకు ఒక గుర్తింపు రావాలంటే మనం మంచిగా పెరగాలి. మనం పెరుగుదల పెంపకం చూసే ఎదుటి వాళ్ళు అరే మీ నాన్న మీ అమ్మ ఎంత బాగా పెంచారు అని చెప్తారు. నాకు అసలు మాట్లాడేది చాలా కంగారుగా ఉంది, కానీ నాకు చాలా సంతోషంగా ఉందండి. తర్వాత మా ఇద్దరు పిల్లలు హన్విక శ్రీ మోహన్. తర్వాత ఏం చెప్పాలంటే ఈ ఫంక్షన్ని ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి అమ్మ నాన్న మాట వినండి. అమ్మని నాన్నని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించకూడదు. అమ్మ నాన్న తర్వాతే మనకి ఎవరైనా. జై హింద్. మా నాన్నగారి పేరు కోనచంద్రరావు, మా అమ్మ పేరు అనసూయాదేవి, మా భార్య పేరు కుమారి, మా అమ్మాయి పేరు వైష్ణవి, మా అబ్బాయి పేరు ధనచైతన్య. మా లక్ష్యం ఏంటంటే వాళ్ళిద్దరు బాగా చదివించాలనే లక్ష్యం. నాన్న పేరు సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు. నాకు నచ్చిన రోజు మా అబ్బాయి పుట్టినరోజు. మేము చేరుకున్న లక్ష్యం మా వంశానికి వారసుడినిచ్చాము, అదే మా లక్ష్యం. థ్యాంక్ యూ. ఒక్కలగట్టకి నేను చుట్టాలు అవుతాను. మా శ్రీ విద్యాకాయకి తమ్ముడిని బీపాల తరఫున ఇటు ఒక్కలగడ్డ తరఫున నాకు డబుల్ ప్రైజ్ అన్నమాట. దాని తర్వాత ఇంతమందిని చూడటం చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రతి సంవత్సరం ఇట్లా జరుపుకోవాలని వీళ్ళందరికీ ప్రోగ్రామ్ సెట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. చాలా బాగుంది. అందరినీ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వెరీ థ్యాంక్స్. మా ఫాదర్ పేరు సత్యనారాయణ లలిత కుమారి. నేను ఒక్కలగడ్డ కృష్ణమూర్తి గారి చిన్నల్లుండి. మాకు ఇద్దరు పాపలు గాయత్రి, లావణ్య. నాకు ఇష్టమైన రోజు ఆ చిన్న పాప బర్త్డే. ఆ రోజు కెరీర్ స్టార్ట్ చేశాను. ఈ రోజు వరకు ఇబ్బంది లేదు. ఈ ప్రోగ్రామ్ని ఇంతమందిని గ్యాదర్ చేసి ముందుకు వచ్చి ఎన్ని భేదాభిప్రాయాలు వచ్చినా సరే ఏమీ లెక్క చేయకుండా ముందుకు నడిపిస్తున్న మన రామ్మోహన్ రావు గారికి, నాగేశ్వరరావు గారికి, ప్రసాద్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిన్న కుటుంబంలోనే భేదాభిప్రాయాలు ఉంటాయి. అలాంటిది ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ విధంగా ఒక గెట్ టుగెదర్ లాగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ వాట్సాప్ మెసేజెస్లు అన్నీ నేను చూశాను కానీ పాల్గొనలేదు. కానీ ఇలాంటి రోజులు చాలా జరుపుకోవాలని, ఆత్మీయత, అనురాగం, ఆప్యాయతలు అనేటువంటివి కరువవుతున్న ఈ రోజుల్లో మనమంతా ఏకమవ్వాలని ఇలాంటి ప్రోగ్రాం జరిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా యొక్క యాంబిషన్ అనేది మా పిల్లల్ని బాగా విద్యావంతులుగా చూడాలనేది, వాళ్ళ యొక్క భవిష్యత్తుని మంచిగా ఏర్పరచాలనే నా లక్ష్యం. జనార్దన్. హలో, నా పేరు జనార్దన్ రావు. నా వయసు 36. మా భార్య పేరు శిరీష. నేను గాలపాటి శ్రీనివాసరావు గారి అల్లుడిని. నా ఇష్టమైన హీరో మెగాస్టార్. నా ఫుడ్ హల్వా ఇష్టమైనది. నాకు ఇష్టమైన రోజు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు. నా
లక్ష్యం బిజినెస్ డెవలప్మెంట్. నా పేరు జయలక్ష్మి. నేను ఒక్కలగడ్డ హరినారాయణ గారి భార్యని, కృష్ణమూర్తి గౌరత్వం గారి కోడల్ని. మా అత్తగారి మా మామగారి అన్నదమ్ములు 5 అండి. 5 అన్నదమ్ములకి వాళ్ళ భార్యలకి నేనంటే చాలా చాలా ఇష్టం. నాకు అందరూ అంటే చాలా ఇష్టం. అందరికన్నా ఇంకెక్కువగా తమ్మైన తత్తయ్య గారు రామమాయ గారికి బాగా ఇష్టం. వాళ్ళ మాటలు బాగా చెప్తారు. థ్యాంక్ యూ. ఓకే నా భార్య పేరు సరస్వతి, నా కూతురు పేరు విజయలక్ష్మి, నా కొడుకు పేరు సాయి. ధన్యవాదాలు. పేరు గాలపడి ఎక్కడ శ్రీనివాసరావు, మా నాన్నగారి పేరు వెంకటరావు, మా అమ్మ పేరు మంగమ్మ, మా భార్య పేరు పద్మావతి, మాది వ్యాపారము. నాకు నచ్చిన హీరోయిన్ గారు ఎన్టీ రామారావు, సావిత్రి. మల్లేశ్వరి. మా వారి పేరు ఒక్కలగడ్డ పార్శెట్టి. నాకు 2 బాబులు, ఒకడు మనోజ్ సాయి, ఒకడు భరత్. నాకు ఇష్టమైన హీరోయిన్లో నాకు పాటలు పాడేవాళ్ళంటే ఇష్టం. నాకు నచ్చిన రోజు మా మ్యారేజ్ డే. మణికంఠ బావా అలాగే ఉండండి, ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఎవరికైనా మాట్లాడటం చేత కాకపోతే వాళ్ళ ఆదాయం చెప్పేసి కూర్చోండి. ఎవరైనా మాట్లాడటం చేత కాదు, రోజుకి ఎంత ఆదాయం సంపాదించారు చెప్పేసి కూర్చోండి. సార్ కెమెరా చూడండి సార్. ఆదాయం చెప్పండి, ఆదాయం ఎంత ఆదాయం కెమెరా చూడండి. నెక్స్ట్ స్టార్ట్ చేయించు. 5th జనరేషన్ మాట్లాడించు. 4th 5th 4th వాళ్ళకి ఇచ్చా ముందు కరెక్ట్గా. అదే 1 బాగా మీరు దిగేశారు. 1 బాగా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మీరు అందరూ 1 బాగా దిగాలి. మీరు 1 బాగా గబాలు కాదు. ఒక్కలగడ్డ కిట్టయ్య, సీతమ్మ గారుల చతుర్థి సంతానం వెంకటప్పయ్య, బంగారమ్మ గారు. వీరి అనురాగ దాంపత్య జీవితానికి ప్రతిఫలాలే ఈ వంశవృక్ష ఫలాలు. వారి కుమారులు 5, కుమార్తెలు 3, అంతా 8 మంది. వీరు పెరిగి పెద్దై వివాహానంతరం 16 మందిగా విస్తరించి ఈ వృక్షం మహావృక్షంగా మారింది. ఈ వృక్ష కొమ్మలన్నీ ఎగిరించి చిగిరించి పెను వృక్షమై నిలిచింది. ఈ రోజు ఈ వృక్షం శేఖోపశేఖలై విస్తరించి అందరినీ ఆకట్టుకున్నది. ఆ వృక్ష సాయలో, ఆ చెట్టు నీడలో వెంకటప్పయ్య, బంగారమ్మ గారిని స్మృతికి తెస్తున్నాయి. వారి బిడ్డలు వారి ప్రేమకు ప్రతిరూపాలుగా అమ్మా నాన్న మంచితనానికి మారు పేరుగా నిలిచారు. వారు కూడా వారి బిడ్డలకు అదే మంచితనాన్ని పంచారు. వీరందరి బిడ్డలు మంచితనాన్ని పుణికిపుచ్చుకొని అదే బాటలో నిలిచారు. ఈ రోజు సమాజంలో ఒక్కలగడ్డ వారి వంశం వినీల ఆకాశంలో ఒక ఇంద్రధనుసులా మెరిసింది. వారి మాట పారిజాత పుష్పాలైతే వారి మాట గులాబీల తోట. ఈ వంశంలోని వారంతా 238 మందిగా వృద్ధి చెంది విరజాజ పుష్పాల సుగంధాల పరిమళమై ఆకాశంలో ఉరుమై మెరుపై గర్జించి గుంటూరుని డి అంటూ ఢీ కొడుతున్నాడు ఈ రోజు మన ఒక్కలగడ్డ వారు. మన ఒక్కలగడ్డ వారు ఈ ఫంక్షన్ ని పెట్టాలని ఈ నెల
ఉన్నారు. డిసెంబర్ 10వ తారీఖు అంతా ఒక చోట చేరి డిసెంబర్ 20వ తారీఖు పెంతుపారుగా మారి డిసెంబర్ 20వ తారీఖు తుఫాన్ పెంతుపాన్గా మారినట్లు డిసెంబర్ 30వ తారీఖు పెంతుపాన్ తీవ్ర వాయుగుండంలా మారి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఒక సునామీ వరదల 238 మందిని ఆనంద కెరటాలతో అలరించబోతున్నది ఈ వక్రగడ్డ వారి వంశవృక్ష ఆహ్వానం. చిన్న కథ, రామలక్ష్మి కథ అండి ఇది. అంతా ఈ మెసేజ్ల పర్వంలో పడి మగవాళ్ళకి భోజనాలు లేకుండా నీళ్లు లేకుండా ఒకటే బాధపడిపోయారు మన ఆడవాళ్ళు. ఏంటబ్బా కదంటే మా రామలక్ష్మి ఉలకదు పలకదు, భర్త పిలిస్తే స్కూల్ బస్ టైం అయింది. డిసెంబర్ 30వ తారీఖు ఫంక్షన్ పెట్టున్నారు అన్న కానించి ఇది ఫోన్ మెసేజ్ల్లో కూరుకుపోయిందని భర్త ఒకటే బాధపడిపోతున్నాడు. ఈ పిల్లల్ని స్కూల్కి పంపేది ఎప్పుడు ఏమో, ఏం చేస్తుందో ఏం పాడు, ఏమే రామలక్ష్మి పలకమే అంటూ లేచాడు. అప్పుడు రామలక్ష్మి హాల్లో నుంచి బయటకు వచ్చి, ఏమండి పిల్లల పనితో పాటు ఈ 4 రోజులు కొస్త వంట వార్పు వంటల సందడిలో చూసి కాస్త చేసేద్దరు ప్లీజ్, తప్పుతుందా అంటుంది రామలక్ష్మి వయ్యారంగా. రామలక్ష్మి చెప్పాక తప్పుతుందా, నా పని ఇంతే, పోదా కిచెన్లోకి. రామలక్ష్మి అంటే నాకు మా చెట్ట ఇదివే, మా కుమారట్టలాగా. అమ్మ పేరు మా నాన్న పేరు వెంకట్రావు మంగమ్మ, వృత్తి వ్యాపారం. నా భర్త పేరు పూర్ణచంద్రరావు. నాకు నచ్చిన హీరోయిన్ విజయశాంతి. నాకు నచ్చిన స్వీట్ హాట్ నాకు పులిహార. నాకు నచ్చిన రోజు నా పెద్ద బాబు పుట్టినరోజు. నాకు నచ్చిన వ్యక్తులు మా మామయ్య ఒక్కలగడ్డ సాంబశివరావు, మా అత్తయ్య శేషారత్న కుమారి. నాకు నచ్చిన గురువు నా శ్రేయోభిలాషి మా ఇంటి పక్క చెల్లమ్మ గారు. మా ప్రశ్న లక్ష్యం బిజినెస్ వస్త్ర వ్యాపారం బాగా సాగాలని. నేను చేరుకున్న లక్ష్యం, నేను ఇల్లు కట్టాను, నా బిడ్డలకు మంచి భాగస్వాములు తీసుకొచ్చాను. నా బలహీనతలు మా ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని. నా తల్లిదండ్రులకి గ్రూప్ సభ్యులకి నేను ఇచ్చే సలహా, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో చేస్తూ విజయాలు సాధిస్తూ మీరు పురోగమించాలని నా అభిలాష. చాలా విజయవంతంగా నిర్వహించారు. అందరికీ ఈ గ్రూప్ సభ్యులకి మా ఒక్కలగడ్డ వంశీవారందరికీ నా ధన్యవాదాలు. నాగ మురళీమోహన్ అండి, వయసు 43 సంవత్సరాలు. తండ్రి పేరు గుర్రం సాంబశివరావు, తల్లి పేరు ప్రేమ లీలాదేవి. వ్యాపారము ఊరు తెనాలి. నచ్చే హీరో కమల్ హాసన్, హీరోయిన్ సుహాసిని. స్వీట్స్ ఏమన్నా రసగుల్లా, చెకోడి. నచ్చే రోజు ఆగస్టు 15, 1947. వ్యక్తులు మంచి ధనాన్ని పెంచే వ్యక్తులు. వ్యాపారాభివృద్ధి, ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా బతుకు సాగించడం, బిజినెస్ ఎక్స్పర్ట్ అవ్వాలని చేరుతున్న లక్ష్యం. కోపం ఆపుకోలేకపోవటం బలహీనత. ప్రశాంతంగా జీవించడం, ప్రతి మనిషి మర్యాదగా మన్నికగా ఉండటం, అందరూ కలిసి ఉండటం, ఆప్యాయతలను పంచుకోవటం. కాక ఒక్కలగడ్డ వారి ఆత్మీయ కలయిక. నా పేరు చక్కా రాఘవేంద్రరావు, వయసు 34. తండ్రి పేరు చక్కా వెంకటేశ్వరరావు, వృత్తి వ్యాపారం. ఊరు తిరువూరు, కృష్ణా జిల్లా. భార్య పేరు వెంకటలక్ష్మి ప్రసన్న. నచ్చిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. నచ్చిన హీరోయిన్ వైర్ నిశాబు. ఓకేనా? అన్నా ఓకేనా?
వీడియో తీసాను ఇవన్నీ వచ్చి నాకు నచ్చిన రోజు ఏప్రిల్ 30 మా పెళ్లి రోజు. మా గురువు గారు మా ప్రిన్సిపల్ సార్ వెంకటేశ్వర సారు లక్ష్యం వ్యాపార అభివృద్ధిలో ఉన్నత శిఖరాన్ని అధిరోధించాలని, మీ పనిగా ఉండాలని. మీరు చేరుకున్న లక్ష్యం చిన్నపాటి వ్యాపారం నుండి పెద్ద షాప్ దాకా ఎదగటం. తల్లిదండ్రులకి గ్రూప్ సభ్యులకి ఇచ్చే సలహా అందరూ హ్యాపీగా ఉండడం. ఈ కార్యక్రమం ద్వారా ఇన్ని సంవత్సరాలు ఇలా అందరిలో కలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. హలో, నా పేరు సాంబశివరావు బాబు. మా సత్తనపల్లి కిరాణా షాపు. ఒక అబ్బాయి, పెద్దమ్మ పేరు పద్మావతి, చిన్నమ్మ పేరు లక్ష్మీ ప్రసన్న, పెద్దలుడి పేరు మురళి, చిన్నోడి పేరు రాఘవేంద్రరావు, మా అబ్బాయి పేరు మణికంఠ, మా పావుల పేరు నందిని. నాకు 12 ఇయర్స్. మా డాడీ పేరు మురళీ మోహన్, మా మమ్మీ పేరు పద్మావతి, మా ఊరు తెనాలి. నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. నా పేరు మా అమ్మ పేరు కళ్యాణి, మా నాన్న పేరు సురేష్ బాబు. మా తల్లిదండ్రులు రాఘవేంద్రరావు, రేసన్న, వృత్తి స్టడీ. నా పేరు లహరి, వయసు 14. మా తండ్రి పేరు మురళీమోహన్, మా మమ్మీ పేరు పద్మావతి, మా ఊరు తెనాలి. నాకు ఇష్టమైన స్వీట్ పొంగలి. థ్యాంక్ యూ. మా ఆవిడ పేరు వెంకట పద్మావతి. హలో, my name is Rajachandra Vamsi Krishna and my father name is Alapati Adisuri Prakash Rao and my mother name is Satya Sai Devi and I am actually a software engineer. నాకు ఇష్టమైన హీరో చిరంజీవి అండ్ హీరోయిన్ శ్రీదేవి. అండ్ నాకు నచ్చిన స్వీట్ వచ్చి కలాకండ. అండ్ నాకు నచ్చిన డే వచ్చి 12th because my marriages happened on 12th and as well as my baby birth was also on 12th. మా కొద్దిగా సైలెంట్ ఉండండి. మీ అందరూ చెప్పిన విన్నారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు మేము వినాలిగా. మాకు నచ్చిన వ్యక్తులు మై ఫ్యామిలీ అండ్ నాకు నచ్చిన గురువు మై ఫాదర్ అండ్ మదర్. అండ్ నా లక్ష్యం వచ్చి ఐఎమ్ యాక్చువల్లీ బికమింగ్ ఏ మేనేజర్. అండ్ నేను చేరుకున్న లక్ష్యం వచ్చి టీమ్ లీడ్. నా భార్య వచ్చి పోస్ట్పోన్మెంట్. అండ్ ద కొటేషన్ ఈజ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ లవ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ ఆల్ యూ గైస్. Really very happy because one of your family. నా పేరు అని పుస్తకాలపట్టి. మా నాన్నగారి పేరు రవికిషోర్ బాబు అండ్ మా అమ్మగారి పేరు పుష్పావతి. చూడండి చెప్పాలా? ఓకే 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 ఐఎమ్ వర్కింగ్ యాజ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1 అండ్ నాకు ఇష్టమైన హీరో అజిత్ అండ్ ఇష్టమైన హీరోయిన్ అనుష్క అండ్ నాకు ఇష్టమైన ఓకే నాకు ఇష్టమైన స్వీట్ కలకండ అండ్ ఇష్టమైన హాట్ అంటే ఇంట్లో చేసే చెక్కలు అంటే చాలా ఇష్టం. అవి ప్యాక్ చేసుకొని నేను బెంగళూరు కూడా తీసుకెళ్తా ఉంటాను. నాకు ఇష్టమైన రోజు అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. మా ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఉంటే నాకు అదే బాగుంటే రోజు ఏదైనా కూడా. ఓకే, నాకు నచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మా బావగారు. ఈయనే మా బావగారు. ఈ వచ్చిన తర్వాత మాకు చాలా చాలా సంతోషం. ఏమని చెప్పాలంటే మా ఫ్యామిలీ అంటే చాలా ఇదే మా బావగారు. అండ్ నాకు ఇష్టమైన గురువు అంటే డ్రాయింగ్ మాస్టర్. ఆయన మా స్కూల్లో ఒక టీచర్ అండి.
మా స్టేడియం అభిలాష్ అంటే మాకు అగైన్ మా బావగారే నా స్టేడియం అభిలాషి చాలా బాగా గైడ్ చేశారు, ఏదైనా కానీ అన్నీ బాగా గైడ్ చేస్తారు. అండ్ నా ప్రస్తుత లక్ష్యం నేను గూగుల్లో వర్క్ చేయాలని. నేను చేరుకున్న లక్ష్యం నా జాబ్, అంటే సాఫ్ట్వేర్లో జాబ్ చేయడం అంటే నా లక్ష్యం. నేను ఆల్రెడీ చేస్తున్నాను, కానీ నేను వర్క్ చేయాలనుకున్న ప్లేస్ అనేది గూగుల్. అండ్ నా బలహీనతలు ఏమన్నా ఉన్నాయంటే అందరు నమ్ముతూ ఉంటారు, ప్రత్యేకంగా అందరు నమ్మేస్తూ ఉంటారు. ఎవరైనా చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు, అదే నా బలహీనత, అదే మార్చుకోవాలి. అందరికి ఇచ్చే సహాయం అంటే గోల్స్ సెట్ చేసుకోండి, వాటిని అచీవ్ చేయండి, కానీ ప్రాపర్ గైడ్లైన్స్తో. ఎందుకంటే లైఫ్ అనేది వితౌట్ గోల్ నథింగ్. గోల్ ఉంటేనే లైఫ్. ఈ కార్యక్రమం గురించి చెప్పాలంటే చాలా గొప్పగా చెప్పాలి. ఈ కార్యక్రమం గురించి మా మావయ్య గారు, రాంబాబు గారు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని చేయడం చాలా గొప్పతనం. ఇలాగ అందరినీ కలవడం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడు నాకు తెలియదు చాలా వరకు. అట్లీస్ట్ ఇప్పుడు చూస్తున్నాను పేర్లు తిరిగిపోయినా కూడా చెప్పాలంటే ఇది గుడ్ ఇనిషియేటివ్ అండి. ఇది ఒకరి గురించి ఒకరికి తెలుసుకోవడం అనేది అట్లీస్ట్ ఒక మంచి ఒక పద్ధతి కాదు, ఇలాగా ఒక పద్ధతి లాగా ఇలాగా అందరూ కలిసి కూర్చొని ఇలా మాట్లాడుకోవడం. మనం మాట్లాడేది వేరే ఏమ్మా సైలెంట్గా ఉండలేరమ్మా, నాకు అర్థం కాదు. మీరు మాట్లాడేప్పుడు వాళ్ళంతా విన్నారు కదా. నేను ఫస్ట్ మై థ్యాంక్స్ టు ద రాంబాబు మావయ్య గారు అండ్ నాగేశ్వర మావయ్య గారు. అసలు నాగేశ్వర మావయ్యని చూస్తే అసలుకి ఎంత ఏ జనరేషన్లో అయినా కూడా హీరో లాగా ఉంటారు నాకు చూడాలని చెప్పాలంటే. అసలు ఆయన ఎనర్జీ కానీ నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చింది మా మావయ్యని చూడటానికి. అసలు ఆయన ఎనర్జీ సూపర్ అండి. నిజం చెప్పాలంటే మీ అందరూ ఇక్కడ రావడానికి కారణం కూడా మన రాంబాబు మావయ్య, మన నాయక మావయ్య. ఆ గ్రూప్ ఓపెన్ చేస్తే కనీసం 100 నోటిఫికేషన్ మన మావయ్య నుంచే వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే నేను ఆఫీస్లోకి వచ్చినప్పుడు మా మేనేజర్ కానీ, మా టీమ్ లీడర్ కానీ, ఇలాగా మా కొలీగ్స్ కానీ ఇలాగా ఏంటి మెసేజ్ అని చెప్తానే ఉంటారు. కానీ నేను వాటిని ఆఫ్ చేయను, ఆన్లోనే ఉంటాయి చెప్తా. ఎందుకంటే ఇది ముఖ్యం కదా. ఎందుకంటే ఇదంతా మనం ఇలా కలవడం చాలా ఆనందం. నాకు చాలా చుట్టాలని చాలా ఇష్టం అండి నాకు, కానీ చుట్టాలు తక్కువ, కానీ చుట్టాలని చాలా ఇష్టం. ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఖర్చు అంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఖర్చు వేరే అనుకుంటే, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మేము అన్నీ మర్చిపోయాము. చాలా థ్యాంక్స్. ఈ ఫంక్షన్ గ్యాదర్ చేసిన రాంబాబు మావయ్య గారికి, నాగేశ్వర మావయ్య గారికి, శ్రీవిద్య అత్తకి అందరికీ ధన్యవాదాలు. అండ్ అందరికీ పేరున ధన్యవాదాలు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ గ్రూప్ని. బిఫోర్ దట్ నాకు ఒక్కరు కూడా తెలీదు. ఐ మీన్ రిలేటివ్స్ ఉన్నారు అని తెలుసు, కానీ ఇంతమంది ఉన్నారు, వీళ్ళు పిల్లలు అనేది నాకు అంత ఐడియా లేదు. బట్ ఈ ఫంక్షన్ వల్ల సో అందరినీ మీట్ అవడానికి ఒక సిచ్యువేషన్ అనేది దొరికింది. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మై నేమ్ ఈజ్ అలేఖ్య. మా నాన్నగారి పేరు గార్లపాటి వెంకట రవికిషోర్ బాబు గారు. ఈజ్ ఫ్రమ్ పాములపాడు. అండ్ మై మదర్ నేమ్ ఈజ్ పుష్పావతి. షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ పాములపాడు. I'm doing right now my housewife duty. I'm not doing job. And నా హస్బెండ్ పేరు వచ్చేసి రాజాచంద్ర వంశీకృష్ణ. నాకు నచ్చిన హీరోయిన్ మహేష్ బాబు అండ్ మాధురి దీక్షిత్. ఫుడ్స్ వచ్చేసి రస్మలై అండ్ మంచూరియా. నాకు నచ్చిన డే November 12th, బికాజ్ నా మ్యారేజ్ డే అండ్ నా బిడ్డ నా కడుపును పడ్డ రోజు కూడా అదే. సో November 12th ఈజ్ వెరీ నాకు బాగా ఇష్టం. అండ్ స్నేహితులు అండ్ ఫ్రెండ్స్, నాకు వచ్చేసి నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి. ఏదైనా సరే నేను ఒక మంచి స్థాయిలో ఉండడానికైనా నా పేరెంట్స్ మోటివేషన్, మా అన్నయ్య సలహాలు, నా హస్బెండ్ కూడా నాకు తను ప్రతి ఒక్క విషయంలోనూ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు, చాలా మోటివేట్ చేస్తాడు, నన్ను మంచి పొజిషన్లో ఉంచాలని చూస్తారు. సో నా ఫ్యామిలీ నాకు ఫస్ట్, తర్వాత ఎవరైనా. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ హరిత. అండ్ నాకు ఇష్టమైన గురువు చాగంటి కోటేశ్వరరావు గారు. అండ్ ప్రస్తుత లక్ష్యం అండి, యాక్చువల్లీ మా నాన్నగారికి నేను మంచి జాబ్ చేయాలన్న కోరిక ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ నేను జాబ్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ నాది బాబు వల్ల ఇన్కంప్లీట్ అయింది. సో నా లక్ష్యం ఏంటంటే నా బాబుకి 1.5 year 2 years వచ్చిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నేను
రన్ అయ్యి మా డాడీకి నచ్చిన విధంగా ఉండాలన్నది నా లక్ష్యము. అండ్ నేను చేరుకున్న లక్ష్యము హౌస్ వైఫ్, గుడ్ హౌస్ వైఫ్. అండ్ బలహీనతలు, సెన్సిటివ్ అండ్ రిలేషన్షిప్స్కి మోర్ వాల్యూస్ ఇస్తూ ఉంటాను. ప్లస్ వాళ్ళకి బాగా అటాచ్మెంట్ అవుతూ ఉంటాను, దూరం అయితే బాధపడుతూ ఉంటాను. దట్స్ ద మెయిన్. అండ్ ఈ గ్రూప్ సభ్యులకి తల్లిదండ్రులకి ఇచ్చే సలహా, మా తల్లిదండ్రులకి ఇచ్చే సలహా ఏంటంటే బీ పాజిటివ్, బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్. అండ్ ఈ గ్రూప్ ఇలా ఈ ఫంక్షన్ ఇలా జరుపుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇలా అందరినీ కలిసినందుకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మీద అభిప్రాయం, ఇలాంటి ఫంక్షన్ మళ్ళీ జరుపుకోవాలి. వీలైతే ఎవ్రీ ఇయర్, లేదంటే 5 years అట్లీస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను, అన్ని ఫంక్షన్స్కి ఎవరు ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే, మ్యారేజెస్ కానీ లైక్ ఏదన్నా పిలుస్తారు కదా, అందరూ గ్యాదరింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫంక్షన్ కోసం ఇంతమంది ఇక్కడ దాకా వచ్చి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ కలిసి కూర్చొని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. లైక్ దట్ ఇంకా ఫ్యూచర్లో జరగబోయే పిల్లల ఫంక్షన్స్ కానీ, మా ఫంక్షన్స్ కానీ, ఎవరి ఫంక్షన్స్ అయినా పిలిచిన వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా ఉండి అందరినీ అలా కూడా కొలాబరేట్ చేసుకొని కలిసిపోయి ఇంకా బాగా ఉండాలనేది నా ఉద్దేశం. అండ్ థ్యాంకింగ్ టు వన్ అండ్ ఆల్. తను ప్రైజ్ గెలుచుకుంది, ఆ ప్రైజ్ ఇప్పుడు ఇస్తున్నాను. పెనుమాక సీతమ్మ ఫ్యామిలీ అంతా స్టేజ్ దగ్గర రావాలంటే అలా రావాలండి, అందరు స్టేజ్ దగ్గర రావాలి. గ్రూప్ టైం ధనలక్ష్మి, మాకు సంక్రాంతి పాడు. మేము బెంగళూరులో ఉంటాం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. మా వైఫ్ నేమ్ శ్రీలక్ష్మి. నాకు ఇష్టమైన హీరో అంటే చిరంజీవి. నాకు ఇష్టమైన వంటకం జున్ను. ఇంకా నాకు బాగా గుర్తుండే రోజు అంటే మా పాప పుట్టినరోజు. యాక్చువల్గా ఆ రోజు నేను ట్రావెలింగ్లో ఉన్నాను, సో అది నాకు బాగా గుర్తుండే రోజు. ఇంకోటి నాకు నచ్చిన వ్యక్తులు ఎవరంటే నా ఫ్రెండ్స్, మళ్ళీ నా వెల్ విషర్, నా సజెషన్స్ ఎవరైనా ఉన్నారంటే మా వైఫ్ అన్నమాట. తను అన్నిట్లో హెల్ప్ చేస్తూ అన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇంకొకటి నా వీక్నెస్, జనరల్గా నేను ఏది వీక్నెస్గా పెట్టుకోను, నాకు ఇది రాదు అనుకుంటే అది నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. సో నేను ఫీల్ అయ్యే నా వీక్నెస్ వచ్చేసి నా మంచితనం. ఒక్కోసారి అది నాకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది, సో మొహమాటం కొద్ది. ఇంకోటి నేను ఇచ్చే సలహా ఏమంటే, మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పని డెడికేషన్గా పంచువల్గా చేయండి, దానిలో విజయం సాధిస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బీ డెడికేటెడ్ అండ్ పంచువల్. థ్యాంక్ యూ. హలో, నా పేరు సురేష్ బాబు, మాది రావెల. మా అమ్మ నాన్న పేరు కోట పూర్ణచంద్రరావు. నాకు నచ్చిన గురువు మా అమ్మ. ఎందుకంటే మేము ఏ వ్యాపారం కానీ ఏమైనా చేయాల్సిన మా అమ్మ మాకంతా మంచి చెప్పింది. కాబట్టి నాకు నచ్చిన గురువు కానీ శ్రేయోభివృద్ధి కానీ మా అమ్మ. మా ప్రస్తుత లక్ష్యం మా వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని. నేను చేరుకున్న లక్ష్యం, మేము కిరాణా షాపులు గదులు కట్టించాము మాకున్న ప్లేస్లో. దాంట్లో కొత్తగా షాపు పెట్టబోతున్నాము. మా తల్లిదండ్రులకు కుటుంబాలకు ఇచ్చే సలహా, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఇలా కలుసుకోవడం కనీసం ప్రతి 5 సంవత్సరాలు ఒకసారైనా ఇలా కలుసుకోవాలని నా కోరిక. పాలెట్ శ్రీనివాసరావు, అమ్మ పేరు నాగమణి. నేను చేస్తుంది హిందీ పంట ట్రైనింగ్ చేస్తున్నాను. మా ఊరు పెనుమాక. నాకు నచ్చిన ఫుడ్ వచ్చేసరికి పానీపూరి. నా అచీవ్మెంట్ వచ్చేసరికి నేను ప్రతిభా అవార్డు తీసుకున్నాను మొన్న అక్టోబర్లో. అండ్ నెక్స్ట్ నా లక్ష్యం వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి హిందీ. థ్యాంక్ యూ. సీతమ్మ గారి పెద్ద కొడుకు కూతుర్ని, పెద్ద కూతుర్ని. నా పేరు ప్రత్యూష. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, అమ్మగారి పేరు నాగమణి. మా హస్బెండ్ నాగేంద్ర కుమార్ గారు. అండ్ వృత్తి వచ్చి హౌస్ వైఫ్. అండ్ హీరో హీరోయిన్ నాని అండ్ అనుష్క. నచ్చిన రోజు August 19th, మై మ్యారేజ్ డే. అండ్ ఫ్రెండ్స్ వచ్చేసి ఎవరు లేరు, మై సిస్టరే నా క్లోజ్ ఫ్రెండ్. అండ్ నచ్చిన గురువులు శ్రేయోభిలాషి మా పేరెంట్సే. అంతకన్నా మన శ్రేయోభిలాషులు ఎవరు ఉండరో నా అభిప్రాయం. నాని
నేను చేరుకున్న లక్ష్యం, నేను జాబ్ చేసి బిఫోర్ మ్యారేజ్ 1 year అయినా జాబ్ చేయాలనుకున్నాను. ఏ జాబ్ అయినా పర్లేదు నా సాటిస్ఫాక్షన్ కోసం 1 year అలాగే జాబ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ దట్. మా డాడీ కోఆపరేషన్ ఎక్కువ ఉంది అందులో. సో నెక్స్ట్ నా బలహీనతలు, కోపంలో ఎవరినైనా తిట్టాలనిపించింది, నాకు మాత్రం ఏడుపు వచ్చింది. నెక్స్ట్ అందరికీ సలహా ఇవ్వాలని అంటే పెద్దవాళ్ళకి సలహా ఇచ్చేంతోళం కాదు, కానీ చిన్నవాళ్ళకి ఏంటంటే మీరు ఏ గోల్ అనుకున్నారో, అంటే మీరు ఏది టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని హార్డ్ వర్క్తో చేయాలి. హార్డ్ వర్క్ అంటే అంత కష్టపడాలా అని కాదు, స్మార్ట్ వేస్ కూడా ఉంటాయి కొన్ని. ఆ స్మార్ట్ వేలో మీ గోల్ని టార్గెట్స్ని రీచ్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ వచ్చి దీని మీద అభిప్రాయం ఏంటంటే థ్యాంక్స్. నేను వాట్సాప్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు, కొంచెం ఫంక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల. సో అందరికీ థ్యాంక్స్ అండ్ సారీ ఎందులోనూ పార్టిసిపేట్ చేయనందుకు. నాగేంద్ర కుమార్, మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, మా అమ్మగారి పేరు నల్లి కుమారి. నేను మాజేడు శ్రీనివాసరావు గారి పెద్దల్లుడిని. నా వృత్తి వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ ఓఎన్జీసీలో. అండ్ నాకు నచ్చిన రోజు August 19 మా మ్యారేజ్ డే. నచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం, ఎందుకంటే ఆయన చాలా సింపుల్గా లైఫ్ని లీడ్ చేశారు. అలాగే అందరూ సింప్లిసిటీని పాటించాలని చెప్పని అలా అని ఒక రోల్ మోడల్గా పెట్టుకున్నాను. నచ్చిన వ్యక్తులు మదర్ అండ్ ఫాదర్. లక్ష్యం ఒక సొంత ఇల్లు కట్టుకోవడం అండ్ ఫ్యూచర్లో మంచి ఉన్నత స్థాయికి ఉద్యోగం ఉన్నత స్థాయికి చేరుకోవడం. ప్రస్తుత లక్ష్యం గవర్నమెంట్ జాబ్ సంపాదించడం, ఉన్నదాన్ని ఇంకా ప్రమోషన్స్ అని తెచ్చుకొని ముందుకు రావడం. గ్రూప్ సభ్యులకి ఇచ్చే సలహా, కోపం తగ్గించుకొని హ్యాపీగా ఉండి పాజిటివ్ వేలో నడవడం. బక్కులగడ్డ వెంకటప్పయ్య బంగారమ్మ గారి 5వ సంతానం అండి మా నాయనమ్మ. మా తాతయ్య గారి పేరు మాజేటి గురవయ్య గారు, మా నాయనమ్మ గారి పేరు మాజేటి సీతమ్మ. మా నాన్నగారి పేరు రామ్మోహన్ రావు గారు, నా పేరు యోజన అండి, నా వయసు 20. మా తల్లి పేరు లలితకుమారి, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, మాది పెనుమాక. మా చెల్లి పేరు హిమజ. నాకు నచ్చిన హీరో అంటే మా డాడీయే నా హీరో అండి. హీరోయిన్ అంటే నేనేనండి, నాకు నేనంటేనే ఇష్టం. నాకు నచ్చిన ఫుడ్ స్వీట్ అంటే కలాకండ్ నాకు ఇష్టం అండి. నాకు నచ్చిన రోజు అంటే పుట్టినరోజు, నా పుట్టినరోజు అండి July 8th. నాకు నచ్చిన వ్యక్తులు లేదా స్నేహితులు అంటే మా కుటుంబం అండి. మాజేటి గారి కుటుంబం కాదు, ఒక్కలగడ్డ గారి కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. మీకు నచ్చిన గురువు లేదా శ్రేయోభిలాషి అంటే మా స్కూల్ ప్రిన్సిపల్ అండి ఇంద్రాణి మేడం గారు, నాకు చాలా ఇష్టం. నా ప్రస్తుత లక్ష్యం ఏంటంటే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ చదువుతున్నాను కదా, ఇంకా బాగా చదవాలి, ఇంకా ఎక్కువ చదవాలి అనేది నా లక్ష్యం అండి. చేరుకున్న లక్ష్యం అంటే బాగా చదువుతాను క్లాస్లో, అదే నేను చేరుకున్న లక్ష్యం. నా బలహీనతలు ఏంటంటే నాతో ఎవరు మాట్లాడినా వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు నిజాలే చెప్తారు అనుకోవడం నా బలహీనత. బలహీనత తెలుసుకోవడం ఒక గెలుపు అయితే దాన్ని ఓవర్కమ్ చేయడం ఇంకో గెలుపు. అందుకే ఇప్పుడు ఎవరు మాట్లాడినా సరే వెంటనే వాళ్ళ మీద ఒపీనియన్ ఏమి తీసుకోను. కొంచెం వెయిట్ చేసి వాళ్ళు మంచి వల్ల కాదా అని ఫస్ట్ ఆలోచిస్తాను, తర్వాత వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని ఆలోచిస్తాను. సో నా బలహీనతను కూడా నేను ఓవర్కమ్ చేసుకున్నాను. నేను ఇచ్చే సలహా ఏంటంటే, సలహా ఇచ్చే వయసుకు నేను ఇంకా రాలేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడూ అందరూ పాజిటివ్గా ఆలోచించాలి అని నేను చెప్తాను. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా, అలాగే మనం పాజిటివ్గా ఆలోచిస్తే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు అనేది నా ఆలోచన. ఈ కార్యక్రమం గురించి నా అభిప్రాయం అంటే, ఇది ముందుగా నేను పుట్టే 3 రోజుల ముందు జరిగింది. తాతయ్య గారు చెప్పారు కదా ఇది రెండోదని. ఎప్పుడు బాధపడుతూ ఉంటాను నేను అందులో లేను అని. సో ఇలాంటిది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటిది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మాయకి చాలా థ్యాంక్స్, చాలా ముందు నడిపించారు, రోజు వాట్సాప్ చూస్తాను.
ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారు కదా అందుకే ఇబ్బంది పడుతున్నాడు. ఎయిత్ క్లాస్. మీ మమ్మీ పేరు? రాజలక్ష్మి. డాడీ పేరు? నారాయణ. మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు? మీ డాడీ. నీ లక్ష్యం ఏంటి? లక్ష్యం అంటే 10/10 రావాలి. వెరీ గుడ్, మంచి లక్ష్యం. ఇంకా ఈ కార్యక్రమం గురించి నీ అభిప్రాయం? భయం పోయింది చూసావా? పేరు నారాయణ, మా ఊరి పేరు మాయా రాజలక్ష్మి. హాయ్ అండి, నా పేరు హిమజ, మా డాడీ పేరు రామ్మోహన్ రావు, మా మమ్మీ పేరు లలిత కుమారి. పెరుమాక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్లో మంచి మార్క్స్ రావాలనేదే ఇప్పుడు నా ప్రస్తుత లక్ష్యం. ఇష్టమైన స్వీట్ అన్నారు. ఈ ఒక్కలకట్ట ఫ్యామిలీ నుంచి వచ్చే ఆశీర్వాదాలు అంత తీయగా ఏ స్వీట్ ఉన్నా తింటానండి నేను. థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అండి, నా పేరు లలిత కుమారి. నేను కొమ్మూరు వారి ఆడపిల్లనండి, మాజేటి వారి కోడల్ని, ఒక్కలగడ్డ వంశంలో ఒక సభ్యురాన్ని. నా పెళ్ళి 20 సంవత్సరాలండి. నా పెళ్ళయ్యాక రెండో ఫంక్షన్కి వచ్చానండి నేను ఒక్కలగడ్డ వంశంలో. రెండో ఫంక్షన్లోనే ఈరోజు మన అందరం ఫీల్ నేను ఆ రోజు ఫీల్ అయ్యానండి. ఈరోజు చెప్పడానికి సిచ్యుయేషన్ వచ్చింది. థ్యాంక్స్. అందరికీ నమస్కారాలండి. నా పేరు మాజేటి రామ్మోహన్ రావు, మా నాన్నగారి పేరు మాజేటి గురయ్య గారు, మా అమ్మగారి పేరు సీతమ్మ గారు, మా మిస్సెస్ పేరు రవిత కుమార్. అది పెరుమాక వ్యాపారం అండి. నాకు నచ్చిన హీరో రవితేజ. ఇష్టమైన ఫుడ్ బాసుంది అండి. నచ్చిన రోజు జనవరి 26 అండి. మీకు నచ్చిన వ్యక్తులు మా పెద్దమ్మ యోజన. అభిప్రాయం ఏంటంటే మా అమ్మ ప్రసాద్ కార్యక్రమాన్ని ముందు నడిపినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, నమస్కారం అండి. అది మాజేటి గురవయ్య గారు, మాజేటి పెద్దల్లుడిని, ఆలమూరి వామనపతి, వ్యాపారము, వయసు 59, ఉండవల్లి, 50. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని. 2/2/87 మా అబ్బాయి పుట్టినరోజు, నాకు నచ్చిన రోజు. నా ఫ్రెండ్స్ మురళీ కృష్ణ గారు, అందరూ బాగుండాలని కోరుకుంటూ. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు మాయి శ్రీనివాసరావు, మా నాన్నగారి పేరు గురవయ్య, మా అమ్మగారి పేరు సీతమ్మ. నేను వృత్తి బిజినెస్. నాకు ఇష్టమైన రోజు 22/9/92. నాకు ఇష్టమైంది మా ఇద్దరు పిల్లలండి. మా గురువు మా నాన్నగారండి. మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, ఝాన్సీ. నేను హౌస్ వైఫ్ని. నాకు నచ్చిన హీరో నితిన్, హీరోయిన్ సుహాసిని. నాకు నచ్చిన వాళ్ళు మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి. నాకు నచ్చిన రోజు మా అమ్మాయి హిందీ ప్రతిభ అవార్డు తీసుకున్న రోజు. నా పేరు లీలావతి. మా నాన్నగారి పేరు మాజేటి గురవయ్య, మా అమ్మగారి పేరు సీతమ్మ. నాకు ఇద్దరు మగ పిల్లలంటే ఎక్కువ. మాది వ్యాపారం. ఎవరి ఫ్యామిలీస్లోనైనా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఈ ఫంక్షన్ అయిపోయినాక అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. హలో, అందరూ సైలెంట్గా కూర్చోవాలి. రేపు ఫిబ్రవరి 14వ తారీఖున మా రెండో కుమారుడి మ్యారేజ్. అందరూ సహకరించి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ రోజు పిలుపులు వస్తాయండి, ఇదే అనుకోమాకండి. ఇప్పుడు అందరూ కలుస్తారు కాబట్టి చెబుతున్నాను. చూడండి సార్, చూడండి అందరూ ఒకసారి చూడండి. గ్రూప్ ఫోటో చేస్తున్నా మేడం. రెడీ? చూడాలి లాస్ట్ సార్, మీరు కూడా చూడండి. రెడీ? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రెడీ?
అందరూ భార్య భర్త వేసుకుంటే ఇంకా తోడుకోవడం వేసుకుంటాం. ఇక్కడ ఒక అద్భుత కార్యక్రమం జరుగుతుంది. తోడుకోడళ్ళు అన్నదమ్ములు కలిసిపోతున్నారు. గురవమ్మ ఫ్యామిలీలో గురవమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఇది అయిపోయినాక అన్ని మధ్య ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడతారండి. ఆ తనంతరం భోజనానికి వెళ్దాము. కరెక్ట్ అయిపోతుంది అనమాట. రాసిన రాయబడి ఆఫ్ చేస్తాం. ఎవరైతే తెలుస్తారో వాళ్ళకి వినచ్చు. 2:15 కల్లా వెళ్ళిపోండి. మీరు 2:15 కల్లా స్టేజ్ దగ్గరికి వచ్చారు. ఫోన్ చేసి. సో నా పేరు మురళీధర్, వయసు 26 సంవత్సరాలు. సో తండ్రి పేరు నాగేశ్వరరావు, తల్లి పేరు పద్మావతి. యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ న్యూరోమార్ఫిక్స్. న్యూరోమార్ఫిక్స్ అంటే సో మనలోని మెదడు నాడీకణం ఎలా ఆలోచించగలిగే ఒక యంత్రాన్ని తయారు చేయడం. సో దీనివల్ల పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కానీ లేదా వికలాంగులకు కానీ సో లిమ్స్ని ఆర్టిఫిషియల్గా స్టిమ్యులేట్ చేయొచ్చు. సో ఇది నేను పరిశోధిస్తున్నది. సో ఉండేది సత్తెనపల్లి. నాకు నచ్చిన హీరో అంటే సో యూత్ ఐకాన్గా ఆంజనేయ స్వామి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీకు పంపించిన పుస్తకంలో కూడా వ్యక్తిత్వ వికాసం దాని గురించి ఉంటుంది. ఆంజనేయ స్వామి గురించి సో ఎంత చెప్పినా తక్కువే. తను మాట్లాడే ప్రతి మాట నుంచి ఫేస్లో చూపించే ఎక్స్ప్రెషన్ వరకు అన్నీ ఒక ప్లాన్డ్గా ఉంటుంది. సో నెక్స్ట్ హీరోయిన్ వచ్చేసరికి సీతాదేవి. సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ నచ్చిన రోజు వచ్చేసరికి ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం. అండ్ నచ్చిన వ్యక్తులు స్నేహితులు అంటే తాతయ్య, అమ్మమ్మ అండ్ మరియు అందరు కుటుంబ సభ్యులు. అండ్ నచ్చిన గురువు, సో నాకంటూ ఒక గురువు అంటే అది కాలం. సో జీవితం అదే సో శ్రేయభిలాషి ఎప్పుడు నా జీవితం. అండ్ సో నా లక్ష్యం ఏంటంటే అచీవింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో చేరుకున్న లక్ష్యం అంటే ఒక ప్రొఫెసర్గా నేను నా విద్యార్థులకు నేను చేయించిన ప్రాజెక్ట్ పరంగా 4 ఉద్యోగాలు వచ్చినాయి. సో దానికి నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో అండ్ ఇచ్చే సలహా ఏంటంటే అఫ్కోర్స్ నాకు తల్లిదండ్రులు లేనప్పటికీ నాకు అమ్మమ్మ తాతయ్య తల్లిదండ్రులే ఇచ్చారు. అండ్ పెద్దమామయ్య పెద్దత్తయ్య అండ్ చిన్నత్తయ్య అండ్ చిన్నమ్మ బాబాయ్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు నాకు తల్లిదండ్రులు లోటు లేకుండా చూస్తున్నారు. అండ్ ఇందాక భార్గవకే చెప్పినట్టు అందరూ తల్లిదండ్రులని వాళ్ళ విలువని జాగ్రత్తగా గుర్తించండి. లేనప్పుడే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. సో వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి నా అల్లరిని భరిస్తూ తప్పుల్ని క్షమిస్తూ వీళ్ళందరినీ నన్ను ఇంతలా చేసినందుకు నేను వీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. సో దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా అందరం ఒకే స్టేజ్ మీద కలవడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. సో నాకు అందరితో కలవడం అంటే ఇష్టం, బట్ నాకున్న బిడియం వల్ల కలవలేదు. బట్ ఆఫ్ కోర్స్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Venkatesh Kothuri from Anjana Devi's families. My name is K. Venkatesh and my age is 16. And my father and mother name is Kothuri Mallikarjun Rao and Kothuri Dhanalakshmi. I am studying in the first year in Satranapalli Spurti Junior College. And my favorite food items is ice cream and laddu. Okay, thank you. వయసు 10, తండ్రి పేరు రత్నారావు, తల్లి పేరు మల్లేశ్వరి. విద్యార్థి, ఊరు పిడుగురాళ్ళ. నాకు నచ్చిన హీరోయిన్ పేర్లు: హీరో అల్లు అర్జున్, హీరోయిన్ మా అమ్మ. నాకు నచ్చిన స్వీట్ కళాకాని హాట్ చిప్స్. నాకు నచ్చిన రోజు మా అమ్మ నాన్న పుట్టినరోజు. నాకు నచ్చిన స్నేహితుడు మా అమ్మ నాన్న. నాకు నచ్చిన గురువు మా నాన్న.
నా ప్రస్తుత లక్ష్యం బాగా చదువుకోవాలి. నా బలహీనత బాగా అల్లరి చేయాలి. థ్యాంక్ యూ. నా పేరు వైష్ణవి, నా వయసు 13 ఏళ్ళు. మా నాన్న పేరు రత్నారావు, మా అమ్మ పేరు మల్లేశ్వరి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నాకు ఇష్టమైన హీరోయిన్స్ నాగ చైతన్య, సమంత. నాకు ఇష్టమైన స్వీట్ అండ్ హాట్ కలాకాని పకోడీ. నాకు ఇష్టమైన రోజు పుట్టినరోజు. నా ఇష్టమైన స్నేహితులు నందిని, భార్గవి. మా గురువు గారు ఉమామహేశ్వర టీచర్. నా ప్రస్తుత లక్ష్యం బాగా చదువుకోవాలి. నా చేరుకున్న లక్ష్యం 7వ తరగతి. నా బలహీనత థ్యాంక్ యూ. మా నాన్న పేరు బాపిశెట్టి, మా మమ్మీ పేరు శ్రీవిద్య. మా నాన్న పేరు బాపిశెట్టి. బ్యాటరీ ఛార్జింగ్ బ్యాటరీ ఛార్జింగ్ హీరోయిన్ పేరు సమంత. విజయ్ దేవరకొండ. నా వయసు 10 ఏళ్ళు. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నా ఇష్టమైన రోజులు నా పుట్టినరోజు, కళాకాని, చెప్తాను. నా గురువు గారి పేరు, తల్లిదండ్రులు. ఇంకొక పిల్లగాడు బాగా చెప్తాను ఇంగ్లీష్ సూపర్